నమస్తే అండి. మరొక మంచి నర్సరీకి వచ్చేసాను. ఇక్కడ 10 రూపీస్ నుంచి మొక్కలు స్టార్ట్ ఉన్నాయంట అండి. పూలు మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా మొక్కలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము. అలానే ప్రైజెస్ తెలుసుకుందాము. నర్సరీ ఓనర్ గారు మనతో పాటు ఉన్నారు. వారి పేరు కనుక్కొని ఇక్కడ అసలు ఎన్ని ఎకరాలంటే దాదాపుగా 6 ఎకరాలలో ఉందంట అండి ఈ నర్సరీ. ఇన్ని హ్యూజ్ కలెక్షన్ నేను ఎక్కడా చూడలేదు. ఎంత పెద్ద నర్సరీయో మీరు కూడా నాతో పాటు చూడండి. మనతో పాటు నర్సరీ ఓనర్ గారు ఉన్నారండి. వారి పేరు కనుక్కుందాం. నమస్తే సార్, మీ పేరు చెప్పండి. రంజిత్ కుమార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది మీరు స్టార్ట్ చేసి నర్సరీ? 30 ఇయర్స్. స్టార్టింగ్ తార్నాకలో చేశారు సార్. ఇప్పుడు మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మొక్కలు? అంటే క్వాంటిటీ కానివ్వండి, వెరైటీస్ కానివ్వండి, ఎన్ని ఉన్నాయి? 1,00,000 పైన ఉంటది. వెరైటీస్ వెరైటీ 2100 అంటే 86 వరకు ఉంటాయి. 2186 వరకు వెరైటీ. సార్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? మనకి 10 రూపీస్ అయితే 50,000 వరకు ఉంటాయి. 10 రూపీస్ నుంచి 50,000 వరకు. ఇది ఓన్లీ హోల్సేలేనా లేకపోతే రిటైల్ కూడా ఇస్తారా మీరు? రెండు, హోల్సేల్ రిటైల్ రెండు. ఇప్పుడు ఏమంటారు, హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి రేట్ ఏమైనా డిఫరెన్స్ వస్తుంది? హోల్సేల్ నర్సరీకి ఇంకొక నర్సరీ ఉంది రంగాపురం. అది కూడా నెక్స్ట్ టైం కవర్ చేద్దామండి. ఇప్పుడు మనం హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి రేట్ ఎంత డిఫరెన్స్ రావచ్చు? 10 నుంచి 15% వస్తాయి. 10 నుంచి 15% వస్తుంది. ఓకే, వింటున్నారా అండి? 10 నుంచి 15% వస్తుందంట. సార్ మీరు ఓనర్ గారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మా ఛానల్ త్రూ ఎవరైనా వస్తే రేట్ ఏమైనా తగ్గిస్తారా లేకపోతే ఫిక్స్డ్ ఉంటుందా? ఫిక్స్ అంటే నేను బోర్డు రాసి పెట్టిన, అది అందరికి ఒకటే రేట్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్. ఇప్పుడు బోర్డు పెట్టేస్తా, అన్ని చెట్టుకి ఏం రేట్ ఉన్నా బోర్డు పెట్టేస్తా. ఇక మాటికి అందరికి చెప్పలేం కాబట్టి. అయితే సార్కి కొంచెం పని ఉందంట అండి. మనకు ఒక బాబుని ఇస్తారంట. మనం ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మనం కనుక్కుందాం. సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదంటే 6 రూపీస్ అంట అండి ప్లాంట్. బార్డర్ వేస్తాం కదా మనం పార్కులలో కానివ్వండి, లేదా ఇంటి చుట్టూ మనం చిన్నగా బార్డర్ వేస్తాం కదా, అది 6 రూపీస్ అంట అండి ప్యాకెట్. పిటోనియా వచ్చేసి 20 రూపీస్ అంట. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయంట. ఫ్లవర్స్ మాత్రం చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి. చామంతులు అయితే చాలా ఉన్నాయి, అవి ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు సీజన్ కాబట్టి నిండుగా ఉంది నర్సరీ మొత్తం పూలతోటి. ఇది మొత్తం సీజనల్ ప్లాంట్ అండి. ఇస్కా నామ్ క్యా హై? పిటోనియా. इसका रेट क्या है? इसका 20 రూపీస్. ఇది పిటోనియాలో 20 రూపీస్ అండి స్టార్టింగ్ ప్రైస్. ఇది సీజనల్ ప్లాంట్, మీ అందరికి తెలిసిందే. ఇస్కే బాద్ క్యా హై బతాయిए. వీళ్ళకి తెలుగు రాదంట అండి. నేను హిందీలో అడుగుతూ మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఏ క్యా హై? జినియా ప్లాంట్ అంట. సెక్షన్ వచ్చేసి 20 రూపీస్ సెక్షన్ అంటండి. జినియా ఇందాక మనం చూసాం కదా. పిటోనియా వచ్చేసి 20 రూపీస్. ఇవేంటి? ప్యాంటస్. ఆల్ సీజన్ వస్తుందా? ఓకే, ఆల్ సీజన్ వస్తుందంట. నామ్ క్యా బోలే? ప్యాంటస్ అంట అండి. ఆల్ సీజన్ వస్తుందంట ఫ్లవర్ మనకి ఇది. ఓకే, ఇదేంటి? డైజీ అంట. బ్రింజల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ మనం ఇంత ముందు కూడా చాలా చూసామండి. కుపియా అంటే ఇది ఆల్ సీజన్ వస్తుందంట ఫ్లవర్ మనకి. रिंका रोज ऑल सीजन వస్తుందంట ఫ్లవర్. इसका प्राइस क्या है? 30 రూపీస్. హ్యాంగింగ్ అంట, ఇది ఆల్ సీజన్ వస్తుందంట ఇది. इसका रेट क्या? 30 రూపీస్. ఇది కూడా 30 రూపీస్ అంట అండి. इसमें कुछ कलर्स है? एक ही कलर, సింగిల్ కలర్ ఉందంట. హ్యాంగింగ్ 30 రూపీస్ అంట. ఇది బంతి అండి, సీజనల్, మీకు అందరికి తెలిసిందే. 25 రూపీస్. 20 రూపీస్ అంట. చిన్న ప్యాక్ అండి, చిన్న ప్యాక్ చూడండి. పువ్వులు కూడా వచ్చేసి ఉన్నాయి. 20 రూపీస్. డాంటస్ ఆల్ సీజనింగ్ ఫ్లవరింగ్ వచ్చేసి ఇది 20 రూపీస్. 30 రూపీస్ అంట. చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో. అందుకే అన్నాను చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది అనేసి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బంతి అండి. ఈ కలర్ వచ్చేసి లైట్, ఇది ఎల్లో కలర్, అదేమో ఆరెంజ్. జినియాలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్ ఉన్నాయండి ఇక్కడ. అక్కడేమో వైట్ ఉంది, ఇక్కడ మనకి బ్రింజల్ వచ్చేసి ఎల్లో ఒకటి ఉంది. డాలియా ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో. చిన్న మొక్కలు కానీ ఫ్లవరింగ్ వచ్చేసి ఎంత మంచి కలర్స్. इसमें कितने कलर्स है? 5-6 कलर आता है. 5-6 కలర్స్ ఉన్నాయంట ఇందులో. इसका रेट क्या है? 30 రూపీస్. చిన్న ప్యాక్ కాబట్టి 30 రూపీస్ అండి. మనకి ప్యాక్ చేంజ్ అవుతే ఖచ్చితంగా రేట్ చేంజ్ అవుద్ది. పాపం మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు, మీరు ఇబ్బంది పడవద్దు. మీకు అవసరం ఉంది అనుకుంటే చాలా ఎక్కువ ప్లాంట్స్ తీసుకున్నారనుకోండి, మీకు రేట్ అనేది కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒక్కసారి నర్సరీ విజిట్ చేయండి, చేస్తే తప్ప మీకు తెలియదు. ప్లాంట్స్ మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయండి. సీజనలే ఇంత బాగున్నాయి అంటే ఇంకా వేరే ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం. నెక్స్ట్ క్యా
ये गजनिया గజనియా सीजन का సీజనల్ ఫ్లవర్ అంట. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. మీకు ఎలా అనిపించాయో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ 25 रुपीज़ అంట అండి. सीजनल सिर्फ सीजनल फिर अगर होना बोले तो फिर नया प्लांट लेना. फिर नया ఓకే, ఇది సీజనల్ వరకే అంట అండి. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ మొక్క మనం కొత్తగా తీసుకొని పెట్టుకోవాల్సింది నెక్స్ట్ సీజన్కి. ఏ క్యా హై? ये सिल्वर ऑल सीजन आता సిల్వర్ ఆల్ సీజన్ 30 रुपीज 30 शोकेस का ఏ పత్తా ఏనా? हाँ पत्ता లీఫే ఇలా ఉంటుందంట అండి. ఇది ये भी गजनिया सेम గజనియా. పేరే వింతగా ఉంది, పలకడానికి కూడా రావట్లేదు. నెక్స్ట్ క్యా హై? చూడండి ఈ నర్సరీలో హోల్సేల్కి కూడా అమ్ముతారండి. అందుకే చూడండి ఇదంతా హోల్సేల్ ఐటమ్ వాళ్ళు ఆర్డర్ పెట్టారంట. ఇవన్నీ పంపించేస్తున్నారు. ఇట్లా పెడతారన్నట్టు 10 పీసెస్ అలా పెట్టేసి కౌంట్ చేసి పంపించేస్తూ ఉంటారు. పేరేంటి? जेरेनियम జెరీనియం అంట. ఆల్ సీజన్ ఫ్లవరింగ్ వస్తుందంట. ప్రైస్ 40 रुपीज़. కలర్స్ కితనే హై ఇస్మే? 4 कलर्स 4 కలర్స్ ఉన్నాయంట అండి. 40 రూపీస్ అంట ప్యాక్. ఆల్ సీజన్ వస్తుందంట ఇది ఫ్లవర్స్. బెగునియా అంట, ఆల్ సీజన్ వస్తుంది. చూడండి ఇస్మే కితనే కలర్స్ హై? इसमें 4 कलर्स 4 కలర్స్. ఇందులో 4 కలర్స్ ఉన్నాయంట. ఇస్కా ప్రైస్ క్యా హై? 30 रुपीज 30 రూపీస్. ఇవి మాత్రం అన్ని చిన్న చిన్న ప్యాకేజ్లలో ఉన్నాయి కాబట్టి మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మీరు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ క్యా హై? नेक्स्ट इधर में कोलियस కోలియస్. ఇవన్నీ కూడా కోలియస్ అండి. చిన్న చిన్న మొక్కలు ఇవి. మీరు ఇవి ఒక్కసారి తీసుకెళ్లారంటే మీకు ఇంకా ఊరికే కొనాల్సిన అవసరం ఉండదు. ఇస్మే కితనే కలర్స్? इसमें 10 कलर्स और इधर और उधर में 10 కలర్స్ ఉన్నాయంట అండి. అసలు ఎంత కలెక్షన్ ఉందో చూడండి. 20. ఇవే కాదు, అటు చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక్క మొక్క అని అయితే నేనేం చూపించలేను, వందలల్లో ఉన్నాయి మొక్కలన్నీ. ఎంత నర్సరీ కవర్ చేయాలంటే చాలా టైం పడుతుందేమో. చూడాలి ఎంత టైం పడుతుంది అనేది. 6 ఎకరాలంటే నాటేజ్ 6 ఎకరాల కంటే ఎక్కువ ఉంది. ఇది పత్తి మందారం అంట అండి. కలర్ చూడండి. ఇస్మే కితనే కలర్స్ హై? इसमें 2 कलर्स 2 కలర్స్. और एक कलर कौन सा है? और वहाँ पे वायलेट कलर వాయిలెట్ కలర్ ఉందంట. పత్తి మందారంలో కిतना बोले? 50 रुपीज 50 రూపీస్ అంట అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓ క్యా హై? मिर्ची मंदारा మిర్చి మందార రాసిన మిర్చి మందారం అండి అది. చూడండి ఓ కిतना హై? 50 रुपीज 50 రూపీస్. ఇవన్నీ కూడా 50 రూపీస్ అండి. అవి ప్యాకెట్స్. మళ్ళీ చెప్తున్నాను అండి, ప్యాకెట్స్ చిన్నవి ఉంటాయి. ప్యాకెట్ని బట్టి మనకి రేట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇదంతా కాశ్మీర్ రోజ్ అంట అండి. చూడండి ఇందులో ఇస్మే కితనే కలర్స్? इसमें 2 कलर्स 2 కలర్స్ ఉన్నాయంట. 50 రూపీస్ నా? 50 రూపీస్ అంట ప్యాక్ వచ్చేసి మనకి. ఎంత బాగున్నాయో చూడండి అసలు. అక్కడ పింక్ కలర్ చూడండి ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉన్నాయో ఫ్లవర్స్. ఇవి పూసి కూడా 4-5 డేస్ అవుతుంది. ये फूल आने के बाद कितना दिन रहता है इसमें? ये हमेशा रहता है रेगुलर. मैं वैसा नहीं बोल. अब एक फूल खिल गया, खिल जाने के बाद कितने दिन रहता है? 5-6 दिन रहता है. 5-6 డేస్ ఉంటుందంట అండి అది పూసిన తర్వాత. నెక్స్ట్ बोगनवेलिया బోగన్ విలాస్ చూడండి. ఇది మీరు బోన్సై చేయడానికి బాగున్నాయండి. చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు. చూడండి హార్డ్గా ఉన్నాయి. స్టెమ్మే చాలా హార్డ్గా ఉంది. స్టెమ్ చూడండి ఎంత హార్డ్గా ఉందో. మీరు దీన్ని జస్ట్ ట్రిమ్ చేసుకొని బోన్సై చేసుకుంటే సరిపోతుంది. ఏ కిतना? 80 रुपीज 80 రూపీస్ అంటండి ఇది. ఏ ప్యాక్ సైజ్ క్యా హై? 9-10 9-10 9-10 అంట అండి. ప్యాక్ సైజ్ వచ్చేసి 80 రూపీస్. छोटा 50 का भी है. ఇందులో చిన్నది 50 రూపీస్లో కూడా ఉన్నాయంట. మీకు చిన్నది కావాలంటే చిన్నది తీసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది కూడా తీసుకోవచ్చు. అవి గన్నేర్ అండి. గన్నేర్ చూడండి. గన్నేర్ మే కితనే కలర్స్ హై? 4 कलर्स है 4 కలర్స్. పింక్, వైట్, ఎల్లో और मैरून कलर. మెరూన్ भी है. ఓకే, గన్నేర్లో 4 కలర్స్ ఉన్నాయంట అండి. 80 రూపీస్. ఉల్మేరియా అంట. ఫ్లవర్ వస్తుంది. క్రీపర్ ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో మొక్క. ఏ నీచే లగా के है ने पार्ट में है? पैकेट का भी है 50 रुपीज का, 40 रुपीज का. 40 रुपीस का है. पॉट का लेते हैं 250. हाँ, ये राखी फ्लावर वो अलग रहता है ना? वो भी अलग वो है. है. इसमें एक ही कलर है. एक ही कलर. ఇందులో ఒకే కలర్ ఉందంట అండి. చూడండి అసలు అడవిలాగా ఉంది అది మొక్క. ఇది పుల్జడి అంట. చూడండి వింతగా ఉంది ఫ్లవర్. నూరు వరహాల మొక్క లాగా ఉంది కానీ కాదండి, పుల్జడి అంట. ఎంత బాగుందో చూడండి. इसमें कुछ कलर्स है? సింగిల్ కలర్ అంట. ఏ కిतना? 40 रुपीज 40 రూపీస్. ఈ నర్సరీ లొకేషన్ వచ్చేసి మనకి కీసరగుట్ట అండి. విక్రమ్ నర్సరీ.
ఈ లొకేషన్ వచ్చేసి మీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తానండి, మీరు ఒక్కసారి అక్కడ చెక్ చేయండి. అక్కడే మీకు మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. చూడండి, పూలకే రారాజు అయినా మనం రోజ్ దగ్గరకు వచ్చామండి. రోజ్ మాత్రం ఎంత కలెక్షన్ ఉందంటే అసలు చెప్పలేని కలెక్షన్ ఉంది. ఏ कितने कितने कलर्स है, कितने वेराइटीज है इसमें? 6-7 कलर्स आता है, अभी ओपन नहीं हुआ इतना. 6-7 కలర్స్ వస్తాయంట. ఇంకా కొన్ని ఫ్లవర్స్ విచ్చుకోలేదని చెప్తున్నారు. అయితే జనరల్గా మనం రోజ్ ప్లాంట్ తీసుకున్నప్పుడు కూడా మొగ్గలతో తీసుకుంటేనే బాగుంటుంది. इसमें पैक साइज कुछ रहता है इसमें अपने? 9+9. 9+9 9+9 అంట అండి ప్యాకెట్ సైజ్ వచ్చేసి. इसमें ये पूरा इंग्लिश रोज है ना? ये हाइब्रिड का हाइब्रिड प्लांट्स अंडी, ये सब वही है, पूरा वही है. इवన్నీ కూడా హైబ్రిడ్ అంట అండి. इसमें मदर प्लांट्स मिलते हैं अपने पास? मिलते हैं इसमें मदर प्लांट्स. वो उसका रेट क्या है? मदर प्लांट तो उसको कटिंग करके बनाना पड़ता है. नहीं, मदर प्लांट नहीं बेचते इधर. नहीं, मदर प्लांट అమ్మారంట అండి. కాకపోతే ఇవన్నీ కటింగ్ తోటి మీరు గ్రాఫ్టెడ్ మొక్కలు ఇవన్నీ. इसमें देसी गुलाब नहीं है? देसी है वहाँ पे. నాటు గులాబీలు కూడా ఉన్నాయంట అండి, అవి కూడా చూద్దాం రండి. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు నర్సరీ టూర్ కానివ్వండి, లేదా మీరు షాప్స్ టూర్ కానివ్వండి, లేదా మిద్దె తోట టూర్ మీరు చేయించుకోవాలనుకుంటే పక్కన వాట్సాప్ నెంబర్ వస్తుందండి, దానికి ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను వచ్చి మీకు విజిట్ చేసి మీకున్న మిద్దె తోట కానివ్వండి, నర్సరీస్ అవన్నీ కూడా షూట్ చేస్తాను. పదండి మనం రోజెస్, నాటు రోజెస్ ఏం కలర్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, నాటు గులాబీ ఎంత అందంగా ఉందో, పింక్ కలర్ ఉంది. इसमें और कौन से कलर्स है? इसमें एक ही कलर अभी है. एक ही कलर. कितने रहते जनरली, कितने रहते? 2 कलर्स आते हैं. 2 కలర్స్, వైట్ పింక్. ఓకే, వైట్ పింక్ 2 కలర్స్ వస్తాయంట అండి దీంట్లో. కాకపోతే మొక్కలు మాత్రం హెల్దీగా ఉన్నాయి ఉన్న వరకు. ఏ కిतना है? 50 रुपीस दोनों. 50 రూపీస్. ब्रह्म क्रीपर. ब्रह्मम क्रीपर అంట. చూడండి ఎంత బాగుంది. फ्लावर्स आगा ना इसमें. फ्लावर्स है. कौन सा कलर आता? वाव, स्मेल देता अच्छा है. వావ్, ఎంత బాగా స్మెల్ ఉందండి, అసలు నెక్స్ట్ లెవెల్ స్మెల్ ఉంది. నేను మామూలుగా క్రీపర్ అంటే స్మెల్ ఉండదు అనుకున్నాను, చాలా బాగుంది. कितना है इसका प्राइस? पैकेट का 50 रुपीस का, पॉट में 250. पैकेट का 50, पॉट में जो है सो 250. ప్యాకెట్ లో ఉందైతే మాత్రం 50 అంట అండి, పాట్ లో ఉన్నది మాత్రం 250 రూపీస్ అంట. మీరు చూసి తీసుకోండి. మొక్క మాత్రం అసలు ఫ్లవర్ మాత్రం మస్తు స్మెల్ ఉందండి, చాలా స్మెల్ ఉంది. ఇందాక మనం పెద్ద తీగ చూసాం కదండి, అదే ఈ మొక్కలు ఇక్కడ చిన్న పాట్ లో ఉన్నాయి. कितना है रेट इसका? 250 इसका भी. 250 రూపీస్ అంటండి. చూడండి, ఇది కూడా చాలా బాగుంది కలర్. చూడండి, ఇవన్నీ మందారాలే అండి, హైబ్రిడ్ ఇవన్నీ కూడా. మీకు ఏవి ఎక్కడ అక్కడ ఇక్కడ పడి ఏం లేవండి, ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డివైడ్ చేసి పెట్టారు కాబట్టి మీకు ఈజీ ఉంటుంది రావడం, మీరు మొక్క సెలెక్ట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం తప్ప ఇంకోటి ఉండదు. మీరు చూస్తే మొక్కలు చూడండి, పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు. ఏ కిतना है? 50 रुपीस. 50 రూపీస్. 50 రూపీస్ అంటండి మొక్కలు మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయి. మీకు ఎలా అనిపించాయి ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. మాటికి కామెంట్ అడుగుతున్నాను అని మాత్రం అనుకోకండి. ఎన్ని ఉన్నాయి చూడండి. కితనే కలర్స్ है पूरे? इसमें 10 कलर्स. 10 కలర్స్, 10 కలర్లు ఉన్నాయంట అండి. అమర్దీప్ మాత్రం ప్రతిదీ కూడా అడిగిన దానికి ప్రతిదీ కూడా మంచి నీట్గా సమాధానం చెప్తున్నాడు. తనకు తెలుగు రాదు అయినా కూడా నీట్గా సమాధానం మాత్రం చెప్తున్నాడు, మంచిగా అనిపిస్తుంది. చూడండి, కాశ్మీర్ రోజెస్ అండి, అన్నీ కూడా కాశ్మీర్ రోజెసే. इसमें पिंक वाला भी है ना? पिंक में भी है, बटन रोज भी है, दोनों सेम ही रेट है. బటన్ రోజెస్ ఉన్నాయి, పింక్ రోజెస్ ఉన్నాయి, అన్నీ చూడండి, అన్నీ ఒక లైన్లో ఇలా పెట్టారు. ఇక్కడ చూడండి, కాశ్మీర్ రోజ్ వైట్ ఎంత పెద్దగా ఎంత బాగుందో పువ్వు. ఫ్లవర్ని చూస్తేనే అక్కడ మనం ఆగిపోవాలి అనిపిస్తుంది, అంత బాగున్నాయి. గోల్డెన్ సైపరస్ అంట అండి, గోల్డెన్ సైపరస్ అంట. ఇది పాట్ వచ్చేసి 250 రూపీస్ అయినా, 250 రూపీస్ అంట. ఇవన్నీ కూడా అవే ఉన్నాయి. ఇందులో పెద్దవి కూడా ఉన్నాయంట అండి, పెద్దవి కొంచెం కాస్ట్ డిఫరెంట్ వస్తుంది. ఓకే, 400 అంట అండి, 400 రూపీస్ పెద్దవి. ఇవైతే మాత్రం 250 రూపీస్. నెక్స్ట్ మనము క్రోటన్స్ చూద్దాం రండి నాతో పాటు, ఎలా ఉన్నాయో మొక్కలు. ఇవన్నీ కూడా క్రోటన్స్ అండి. క్రోటన్స్ లో కితనే కలర్స్ है क्रोटन्स में? इसमें 2 कलर्स आते हैं. 2 कलर्स है. इसमें वेराइटीज कितने हैं? वेराइटीज में 4 है. 4 వెరైటీస్ ఉన్నాయంట, 2 కలర్స్ ఉన్నాయంట అండి. చూడండి, డిఫరెంట్ కలెక్షన్. ఇది నాటు మందారం అండి, చూడండి ముద్దగా ఉంది. ముద్దది అది లైట్ ఏమంటారు, బ్రౌన్ షేడ్ లో ఉంది, కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అయితే ఇవి వచ్చేసి ఇందులో నాటు ఉన్నాయి, హైబ్రిడ్ ఉన్నాయి. ఏవి తీసుకున్నా కూడా 50 రూపీస్ అంట అండి మొక్కలు. ఇందులో इसमें कितने कलर्स है? देसी वाले में 4 कलर्स है. 4 కలర్స్. నాటు మందారాలలో 4 కలర్స్ ఉన్నాయంట. ఓ ముద్దా वाला कितने है? मुद्दा वाला है ना यहाँ पे इधर. नहीं, कितने कलर्स है उसमें? उसमें 3 कलर्स है.
ముద్దలో కూడా 3 కలర్స్ ఉన్నాయంట అండి, ఇటు ఉన్నాయంట. చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. గులాబీలు మందారాలకైతే కొరవ లేదు అంటారు కదా, అలా ఉంది. ఈ రోజ్ చూడండి ఎంత బాగుందో కలర్, పింక్. ఇవన్నీ కూడా స్పైడర్ లిల్లీస్ అండి. ఇక్కడ చూడండి స్పైడర్ లిల్లీస్ ఎక్కువగా మీకు ఇవి పార్కులలో కనిపిస్తూ ఉంటాయి కదా. చూడండి మందారాలు ఎలా ఉన్నాయో. ఇవి ఆర్డర్ అండి, ఆర్డర్ కోసం తీసి అన్ని ఇక్కడ ఇలా పెడతారు. దీని తర్వాత తీసి అలా లోడ్ చేస్తారండి. అక్కడ ట్రాక్టర్ ఉంది చూడండి, అక్కడ కూడా సెట్ చేస్తున్నారు. ఆ ట్రాక్టర్లో ఇట్లా ఎవరైతే హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఇలా తీసి బయట పెడతారంట. వాళ్ళు వచ్చి ఇమీడియట్గా లోడ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. మీరు రీటైల్గా కూడా తీసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఇక్కడ కంప్లీట్గా హోల్సేల్ గురించి మాట్లాడుతున్నారు. అయితే కనకాంబరాలు కూడా ఉన్నాయండి, అటు చూపిస్తుంటే ఇక్కడ కనకాంబరాలు కనిపించాయి చూడండి. ఇవన్నీ మన నాటు కనకాంబరాలు అండి, మనకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి కదా అవి. అది వచ్చేసి దమనం అండి. దమనము మర్మము మీరేమంటారో పిలుచుకోండి, మేము మాత్రం దమనం అంటాము. ఇది ఫ్రూట్ ప్లాంట్ అండి. కौन-सा फ्रूट है? मौसमी का ऑरेंज ऑरेंज प्लांट अंडे. ये स्वीट वाला है? नहीं स्वीट वाला है. स्वीट वाला है. बैग का साइज क्या है? इसका 18-19. 18-19. इसका प्राइस 1000 रुपीस. ఓకే. ఇది 18-19 బ్యాగ్ సైజ్ అంట అండి. ఇది ఆరెంజ్ అంట, 1000 రూపీస్ అంట అండి. ఇది ప్యాక్ వచ్చేసి మనకి. దీనికి కంప్లీట్గా ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. అలానే పక్కన మొక్కకి అయితే మాత్రం మొత్తము ఫ్లవరింగ్ ఉంది, దాంతోపాటు ఫ్రూటింగ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఎలా గుత్తులుగా ఉన్నాయి. ఒక్కొక్క దానికి 5, 6 ఉన్నాయి ఇలా. నెక్స్ట్ వచ్చే అంజీర్ చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు. ఏ కిత్నా హై? 850 రూపీస్. పెద్ద బ్యాగ్ అండి, చిన్న బ్యాగ్ కాదు. 850 రూపీస్ అంటున్నారు. ये अपना क्या बोलते हैं, अंजीर में भी 2 किस्म के रहते हैं ना, 2 वेराइटीज रहते हैं. एक वैरायटी है अभी नहीं है, एक ही है. ఒకే వెరైటీ ఉందంట అండి. సెకండ్ వెరైటీ ఇంకొకటి ఉంటుంది, అది కూడా నాకు పేరు గుర్తు రావట్లేదు. ఏ క్యా హై పీछे वाला? ओ नींबू का इधर भी है. లెమన్ ప్లాంట్ చూడండి ఎలా ఉందో. कौन सा लेमन है? చైనా నింబు. వాళ్ళు సీడ్లెస్ ఏనా? సీడ్లెస్ లెమన్ అండి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. నాకు కామెంట్ కూడా చేశారు ఎవరో, సీడ్లెస్ లెమన్ కావాలి అనేసి. ఏ కిత్నా హై? 900. ఇది 900 రూపీస్ అంట అండి. బాగుంది, మొక్క మాత్రం బాగుంది. బ్యాగ్ కూడా పెద్దగా ఉంది, పెద్ద బ్యాగ్. 19-18 నా? 19-18 బ్యాగ్ సైజ్. ఇది బత్తాయి అంట. ఓకే, ఇది బత్తాయి ప్లాంట్. ఇది ఇంకా పెద్ద బ్యాగ్ సైజ్ అండి. గ్రో బ్యాగ్ కిतना है? 20 है? 25 అంట అండి. 25 బ్యాగ్ సైజ్ అంట. ఇస్కా ప్రైస్? इसका 1200 రూపీస్ అంట అండి. ఇది పెద్దగా ఉంది, గ్రో బ్యాగ్ కాబట్టి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఎలా ఉన్నాయో, చెట్టు వంగిపోతుందండి కాయలకి. మీరు పెంచలేము, మేము చిన్న మొక్కలు 2 సంవత్సరాలు ఆగలేము అనుకున్న వాళ్ళు ఇలాంటి మొక్కలు తీసుకెళ్తే రెడీ టు ఈట్ అంటారు కదా, ఆ టైప్ అండి. అవి ఇస్ पे झाड़ पे कितने दिन को पकता है? अभी 10 दिन में पक जाएगा. ఒక 10 days లో మనకి ఇది ఫ్రూటింగ్ తినడానికి, జ్యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏ కిतना है रेट? 1200. ఇది కూడా 1200 అంట అండి. ఏ కాగజ్ నీంబు బోల్తే నా ఓ హై అప్నే పాస్? పేపర్ లెమన్ బోల్తేనా? అది లేదంట. నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, నాకు దొరకట్లేదు. ఏ పూరా వही है ना? मौसमी. ఇవన్నీ మోసంబి అండి. చూడండి ఎలా ఉన్నాయో. इधर से लेते तो फ्रूट आता जाता. ప్రతి మొక్కకి కూడా కాయలు ఉన్నాయి. ప్రతి మొక్కకి అండి, అసలు కాయ లేనిదే లేదు అసలు మొక్క. ఈ మొక్కలన్నీ కూడా ఇలాచీ మొక్కలండి. మన దగ్గర రావు అనేసి అందరూ ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇక్కడ చూడండి ఫ్లవరింగ్, ఫ్లవర్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో. బంచెస్ లాగా వస్తాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇస్కా రేట్ క్యా హై? ఇస్కా 100 రూపీస్. ఇది క్రీపర్, బ్లీడింగ్ హార్ట్ అండి. చూడండి నల్ల నేరేడు మొత్తం ఫ్లవరింగ్ వచ్చి ఉంది. ఇది మ్యాంగో అంట అండి, బ్లాక్ కలర్ది. ఇసుకు ఫ్లవర్ హే? ఫ్లవర్ లేదు, కాకపోతే బ్లాక్ కలర్ జామకాయ, మామిడికాయలు అంట అండి. జామకాయ చెప్పి జామకాయ వచ్చేసింది. మామిడికాయ మొక్క. ఏ కిतना है? 1000 రూపీస్ అంట. ఇది పప్పు ఉసిరి అంట అండి. ఇది అంటండి బైంగన్పల్లి, దసరి అన్నీ ఉన్నాయంట. నెక్స్ట్ వచ్చేది సీజన్ కాబట్టి ఇప్పుడు మీరు తీసుకెళ్లారనుకోండి, మీకు ఫ్రూటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అన్నీ కూడా కాగడ మల్లె అండి, రెడ్ కలర్, వైట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్రోటాన్స్. ఇందులో ఇంకొక వెరైటీ అన్నాను కదా, అదొక వెరైటీ అండి. ఏ క్యా హై? ये फ्लावर का है. ये रात की रानी बोलते हैं ना, वो नहीं होता है. ఓకే, ఇవి వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి. ఏ స్వీట్ వాలా హై? ఇది స్వీట్ అంట అండి, స్టార్ ఫ్రూట్. ఫ్లవరింగ్ చూడండి. ఏ కిतना है స్టార్ ఫ్రూట్?
200 का 200 ग्रेफ्टेड का గ్రాఫ్టెడ్ 200 అంట అండి. ఏ వాళ్ళ जाम लोकल 100 रुपीस లోకల్ 100 రూపీస్ అంట అండి. ఇది ఆవకాడో ప్లాంట్ అంట అండి. ఇదేమో కదమం అంట, పెద్దదండి ప్లాంట్ ఇది. इसमें मिनी में भी आता है ना, मिनी छोटा वाला नहीं है. ये कितना है आवाकाडो? ये 300 का छोटा, बड़ा वाला है छोटा 150 का. ఓకే, ఇవన్నీ కూడా గన్నేరు మొక్కలు అండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంత కలెక్షన్ మనం ఎప్పుడైనా ఏ నర్సరీలో అయినా చూసామా అండి? చూడండి ఎంత కలెక్షన్ ఉందో. ఇది వచ్చేసి సపోటా ప్లాంట్. కోన్సా రెడ్ వాలా హై నే నార్మల్ వాలా? नॉर्मल वाला నార్మల్ అంట అండి, అంటే పాల సపోటా. ఇవన్నీ కూడా ఉసిరి మొక్కలు. ఏ కిतना है? 40 रुपीस. 40 రూపీస్. 40 రూపీస్ అంటే చిన్న మొక్కలు, చాలా చిన్న మొక్కలు బాగున్నాయి. ఇవి వచ్చేసి చుక్కమల్లె అంటారు కదా, చుక్కమల్లె ప్లాంట్ ఇవి. ये लेके फ्रूट का ही है. హే, ये लीची है, ये बेर का है. రేగు పళ్ళ చెట్టు అండి. బడా వాలా హై చోటా వాలా హై? बड़ा वाला है बड़ा हाइब्रिड का है. హైబ్రిడ్. ఇవన్నీ పెద్దదండి. యాపిల్ అదేమంటారు, గంగరేగ్గాయలు అంటారు కదా అవి. ఏ క్యా హై? लीची का. లీచీ ప్లాంట్ అంటే ఇవి. ఏ టేబుల్ ఆరెంజ్ హై? हाँ టేబుల్ ఆరెంజ్ చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు. ఏ కితనే కా హై టేబుల్ ఆరెంజ్? 200. 200 అంట టేబుల్ ఆరెంజ్. స్వీట్ లెమన్ అంట అండి. చూడండి ఇక్కడ ఫ్రూట్ ఉంది. తోడు ले लीजिए. చూద్దాం, తిని చూద్దాం ఎలా ఉందో. స్వీట్ అంటున్నారు కదా. ఇంకా అవ్వలేదు, నేను తొక్కతో తిన్నాను కాబట్టి కొంచెం చేదొచ్చింది, కానీ తీయగా ఉందండి లోపల. ఓకే, ఏ క్యా హై? बेलपत्री. బేల్పత్రి, అది ఏమంటారు, బిల్వపత్రం అండి. ఏ ఏక్ బిల్వం హై కైసా హై? ये 3 पत्ते का है, एक वाला भी है. త్రిబిల్వం అండి ఇది. ఏ కిतना है ప్లాంట్? 80 रुपीस. 80 రూపీస్ అంట. ఏ క్యా హై? अल्कोनिया. అల్కోనియా ప్లాంట్ అండి. మనం ఎక్కువగా నర్సరీ మేళాలో చూస్తాము, బట్ ఇక్కడ ఉంది. वो बनाना का है. ఇది అరటి చెట్టు అండి. ఇది అరటి మొక్క. कौन सा का रेड है क्या है वो? చక్కెర కేలి येलो कलर का जो मार्केट वाला. మార్కెట్ చీటేలా, అది మచ్చది వస్తుంది కదండి, అదంట నార్మల్ది. ఇక్కడ చిన్న మొక్కలు ఉన్నాయి. ఏ క్యా హై? పూరే नींबू का है, मार्केट नींबू है. ये गंधराज है. గంగరాజ్. ఏ జో బాలాజీ నిమ్మ బోల్తే వో నా? हाँ छोटा वाला है. చోటా వాళ్ళ బాలాజీ నిమ్మ అండి ఇది. ఇదేమో పెద్దది గజ నిమ్మ అంటారు కదా అది. ఇవన్నీ చూస్తున్నారా చామంతులు అండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇటు అటు అన్నీ కూడా. అసలు వీటి ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయో ఒకసారి కనుక్కుందాము. इसमें कौन से प्राइस से स्टार्ट है? 25 से. 25 से 25 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అంట అండి. और 25 के बाद में 30 भी है, 40 भी है, 60 भी है. 30 ఉందంట, 40 ఉందంట, 60 ఉందంట. అంటే ప్లాంట్ యొక్క సైజ్ని బట్టి రేట్ అనేది డిసైడ్ అవుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ చామంతి కూడా ఉంది. ఇక్కడ చూడండి గ్రీన్ చామంతి. ఏ కిतना है? 60 रुपये. 60 రూపీస్ అంట అండి. చాలా మంది అడిగారు గ్రీన్ చామంతి గురించి. तो ये ऑनलाइन सर्विस है इधर, अपने को ऑनलाइन भेज से कोई तो भी होना बोले तो? సారీ అండి, ఇక్కడ కూడా మనకి ఆన్లైన్ సర్వీస్ లేదు. మీరే నర్సరీకి వచ్చి తీసుకొని వెళ్ళాలి. వీళ్ళ నెంబర్ అవన్నీ కూడా మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, లొకేషన్ కూడా పిన్ చేస్తానండి. ఈ మొక్క చూడండి బాల్సమ్ అంట. మనకి చిలక మొక్క, గోరెంట పూలు అవి అంటాం కదా, ఆ టైప్లో ఉంది. ఏ కిतना है? 100 रुपीस 50 से स्टार्ट है. ఇందులో 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి 100, 150 అలా మొక్క సైజ్ని బట్టి మనకి రేట్ అనేది డిఫరెన్స్ వస్తుందండి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం అసలు మొక్కలు తీసుకోకుండా వెళ్ళరు. పంచెటియా అంట అండి. మొక్క పేరు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. పింక్ కలర్, ఓన్లీ లీవ్స్కే పింక్ కలర్ వచ్చేసిందండి. इसको फ्लावर आता? కలోంజీ ప్లాంట్స్ హై. ये देखिए वो भी है, पंचटिया है. ఇక్కడ చూడండి ఇదొక కలర్ ఉంది, 3 कलर्स. ఇక్కడ ఒక కలర్ ఉంది. ఇది కూడా అదే అండి, బాల్సమ్ అన్నాం కదా ఇందాక. ఈ కలర్ చూడండి బ్రింజల్ కలర్. ఇందులో इसमें कितने कलर्स है? इसमें 6 से 5 कलर, 5 कलर्स. 5 కలర్స్ ఉన్నాయంట అండి. కాకపోతే నాకు చూస్తుంటే ఇంకా ఎక్కువ కలర్స్ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఎలా పెట్టారో చూడండి, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇక్కడ ఉన్నాయి, తర్వాత అటు పక్కన ఉన్నాయి. ఇందులో చాలా కలెక్షన్ ఉంది. ఏ సీజనల్ హే నై రెగ్యులర్? సీజన్, ఓన్లీ సీజన్. ఆల్ సీజన్ ప్లాంట్ అండి. ఇలాంటి మొక్కలు తీసుకెళ్తే మనకి ఎప్పుడు ఇంట్లో పూలు పూస్తూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోండి. మనకి నర్సరీ ఓనర్ గారు ఒక బాబుని ఇచ్చి మనకి పంపిస్తున్నారు కదండి. తన పేరు ఆప్కా నామ్ బోలు? అమర్జీత్ అంట తన పేరు. తను మాత్రం చాలా ఓపిక్గా చూపించాడు. తనకు ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్ అమర్దీప్.
ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.